నిరంతరం తోడుని నిభాయించడానికి బాబాతో కమ్యూనికేషన్ ఉండాలి. కొందరు ఈ ప్రశ్నలు అడుగుతారు, మేము బాబాతో పాటు కంబైన్డ్గా ఎలా ఉండాలి? సో అన్నిటికంటే మొట్టమొదటి పవిత్రత యొక్క ప్రభావమే ఇది, తోడు ఉండటం. పవిత్రత లేకపోతే బాబాతో పాటు ఎలా తోడుంటాము? మీరు ఒక వ్యక్తితో అన్నారు ఐ లవ్ యూ అని, కానీ ఆ వ్యక్తి ఏమంటాడు, నీతో గడపడానికి సమయమే లేదు, నీతో మాట్లాడడానికి సమయమే లేదు అంటే అతను నన్ను ప్రేమిస్తున్నాడని నేను ఎలా అంగీకరిస్తాను? నేనేమనుకుంటున్నానంటే బాబా దాదీలను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? మన బోలీబాలి దాదీలు ప్రతి విషయంలో బాబాని అడుగుతారు, అప్పుడప్పుడు దాదీలను అడుగుతాము. యజ్ఞంలో ఎందుకు ఇలా ఉంటుంది? ఒక వ్యక్తికి దేనికైతే యోగ్యుడో ఆ సేవ ఆ వ్యక్తికి ఎందుకు లభించదు? ఎవరైతే ఆ సేవకు యోగ్యులు కారో వారికి ఆ సేవ ఎందుకు లభిస్తుంది? ఇప్పుడు సూరజ్ భాయ్, ఆతం ప్రకాష్ భాయ్ ఇద్దరు గోల్డ్ మెడలిస్ట్ ఉన్నారు. అందులో ఒకరు టోలీ కిచెన్, ఇంకొకరు మెయిన్ కిచెన్లో సేవన చేస్తున్నారు. యజ్ఞంలో మొదటి నుండి ఇలా రివర్స్ ఉంది ఎందుకు? దాదీలు చాలా చక్కటి జవాబు ఇచ్చారు. చూడు, మొదటి నుండే అలా జరుగుతూ వచ్చింది ఎందుకు? చెయ్యివాడు చేయించువాడు బాబా ఉన్నారు కదా. ఎవరైతే వృత్తిపరంగా ఉంటారో అతడు బుద్ధిని ఉపయోగిస్తాడు. బాబా జ్ఞాపకంలో అయితే చేయడు కదా. మొదట భావన ఎలా ఉంటుంది? నాకు తెలుసు ఏం చేయాలో. బోలీబాలి ఎవరైతే ఉంటారో వాళ్ళేమనుకుంటారు, నాకు తెలియదు కాబట్టి మొదట బాబా దగ్గరికి వెళ్ళి హే భగవాన్ కొంచెం చెయ్యించండి, ఎవరినైనా పంపించండి అని అంటారు. ఆ విశ్వాసం, ఆ భావన ఉంటుంది కదా. అప్పుడు బుద్ధివాన్ బుద్ధిని యాక్టివ్ చేస్తాడు. బుద్ధి పనిచేయడానికి యజ్ఞం అనేది ఒక ఆర్గనైజేషన్ లాగా నడవదు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి తన సంబంధాన్ని ఈశ్వరుడితోటి జోడించాలి. అందుకని ప్రొఫెషనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తన అహంకారాన్ని పోగొట్టుకోవాలి. బుద్ధివాన్ బుద్ధిని జోడించి అహంకారాన్ని పోగొట్టాలి. అందుకని ప్రతి విషయంలో కూడా ఒక రహస్యం ఉంది.